ప్రతి ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్‌లో చాలామంది వస్తారండి. కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. అవును. కొంతమంది సక్సెస్ అవుతామని వెయిట్ చేస్తూనే లైఫ్ అంతా అయిపోద్ది. అయిపోతుంది. అవును. కాబట్టి వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ కావాలి. ఇండస్ట్రీకెళ్ళి చాలామంది ఏంటంటే ఇండస్ట్రీకెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏమంటుంటారంటే మీకు వద్దు వద్దని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. జనరల్లీ అవును. అవును. అది ఎక్కడో దగ్గర మనం పడిపోతే మేము చెప్పాము అనే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు చెప్తే నువ్వు వినలేదంటారు. వినలేదని అంటారు. అవును. బట్ అందుకని సక్సెస్ అయితే వాళ్ళే బాగా చేస్తున్నావు అని కూడా చెప్తారు. అవును. అవును. వాళ్ళు అంటారేమో అనే భయంతో కూడా కొంతమంది ఫెయిల్యూర్‌ని చెప్పుకోరండి. చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చేయమంటారని చెప్పేసి ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూనే ఉంటారు. అది కూడా నేను కూడా ఫేస్ చేశా. హ్మ్. మనం ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్ చెప్పామనుకోండి, నేను ముందే చెప్పానా? వచ్చేయచ్చు కదా ఇక్కడికి అంటారండి. అలా చెప్తారని చెప్పి చెప్పమనేమో. నాకు బాగానే ఉంది అంటుంటాం. కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అది తెలియకుండా ఒక వయసు అయిపోద్దండి. హ్మ్. హ్మ్. తర్వాత చాలామంది మ్యారేజ్ చేసుకోకుండా నేను సక్సెస్ అయితే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఆ మ్యారేజ్ కూడా మిస్ అవుతారు. డిలే చేస్తారు. ఒక అవును. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలన్నా కుదరదు. తెలియకుండా స్పాయిల్ అయిన లైఫ్స్ నేను చాలామంది చూశానండి. అవును. ఎందుకంటే అందరికీ 100% ఇది ఆ గోల్ రీచ్ అవ్వడం చాలా కష్టం. కష్టం. చాలా హార్డ్ వర్క్‌తో అంటే ఉంటుంది. అంతమందికి స్పేస్ ఉండదు. హ్మ్. మీకు 10 మందే కావాలి. 100 మంది వచ్చినప్పుడు 90 మంది ఆటోమేటిక్‌గా డ్రాప్ అవ్వాలి. హ్మ్. లేదంటే ఇంకో క్రాఫ్ట్‌లోకి వెళ్ళాలి.